మార్చి నెలాఖరుకు 11,000 మంది తెలంగాణ ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం ఆర్థిక శాఖ టోకెన్స్ ఇస్తోంది. ఇప్పటివరకు 5,000కు పైగా టోకెన్స్ జారీ చేసింది తెలంగాణ సర్కార్. టోకెన్ ఇచ్చి నెలలు గడిచినా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. కోర్టును ఆశ్రయించిన వారికి అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. కోర్టు ఆదేశాలతో 500కు పైగా మందికి డబ్బులను రిలీజ్ చేసింది ప్రభుత్వం. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ డబ్బులు 8,000 కోట్లు పెండింగ్లో ఉన్నట్లుగా సమాచారం. మార్చి నెలాఖరుకు 11,000 మంది తెలంగాణ ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం ఆర్థిక శాఖ టోకెన్స్ ఇస్తోంది. ఇప్పటివరకు 5,000కు పైగా టోకెన్స్ జారీ చేసింది తెలంగాణ సర్కార్. టోకెన్ ఇచ్చి నెలలు గడిచినా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. కోర్టును ఆశ్రయించిన వారికి అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. కోర్టు ఆదేశాలతో 500కు పైగా మందికి డబ్బులను రిలీజ్ చేసింది ప్రభుత్వం. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ డబ్బులు 8,000 కోట్లు పెండింగ్లో ఉన్నట్లుగా సమాచారం.